శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 83వ సర్గము. శ్రీరాముని గొనివచ్చుటకై భరతుడు తన పరివారములతో అయోధ్యావాసులతో బయలుదేరుట. వారు గంగాతీరమున గల శృంగబేరపురమునకు చేరుట. పిమ్మట భరతుడు ఉషఃకాలముననే మేల్కొని శ్రీరాముని శీఘ్రముగా దర్శింపవలనను కోరికతో ఉత్తమమైన రథమును అధిరోహించి బయలుదేరెను. మంత్రులు, పురోహితులు మొదలగు వారు అందరును సూర్యుని రథముతో సమానమగు రథములకు మేలుజాతి గుర్రములను పూంచి వాటిని అధిరోహించి భరతునకు ముందు భాగమున ప్రయాణించుచుండిరి. ఇక్ష్వాకు కులనందనుడగు భరతుని ఆదేశమును అనుసరించి సిద్ధపరచబడిన 9,000 ఏనుగులు రథముపై పయనించుచున్న అతనిని అనుసరించుచుండెను. వాసికెక్కినవాడును రాజకుమారుడును అయిన భరతుడు రథముపై ముందుగా సాగిపోవుచుండగా వివిధ ఆయుధములు గల విలుకాండ్రు 60,000 రథములతో ఆయన వెంట ప్రయాణించుచుండిరి. సత్యనిరతుడును జితేంద్రియుడును రఘువంశమువాడును అయిన భరతుడు రథారూఢుడై పయనించుచుండగా 1,00,000 మంది అశ్వికులు తమ తమ గుర్రములపై ఆయనను అనుసరించుచుండిరి. వాసిగాంచిన కౌసల్యయు కైకేయి సుమిత్రలును శ్రీరాముని గొనివచ్చుటకై జరుగుచున్న యాత్రకు మిగుల సంతసించిరి. ఆ యాత్రలో తామును పాల్గొనదలచి వారు సముచితములైన వాహనములపై బయలుదేరిరి. పిదప బ్రాహ్మణాది త్రివర్ణముల వారును రామలక్ష్మణుల జూచు వేడుకతో భరతుని వెంట సాగిపోవుచు ఆ సోదరుల అద్భుత గాథలను తమలో తాము ప్రస్తావించుకొనుచు ఆనందమున పొంగిపోవుచుండిరి. వారిలో వారు ఇట్లు మాట్లాడుకొనుచుండిరి. శ్రీరాముడు జగదానందకారకుడు, మేఘశ్యామ సుందరుడు, ఆజానుబాహువు, స్థితప్రజ్ఞుడు, దృఢ దీక్ష కలవాడు. అట్టి మహాత్ముని ఎప్పుడు చూడగలమో గదా. సూర్యుడు ఉదయించుచునే లోకముల చీకట్లను అన్నింటినీ పారద్రోలునట్లు మనకు ఆయన దర్శనము అయినంతనే ఆయన చూపులు మన శోకతాపములను అంతరింపజేయును. మనలో ఆనందమే మిగులును. ఆ అయోధ్యాపురవాసులు ఈ విధముగా సీతారాముల పవిత్ర కథలను చెప్పికొనుచు సంతోషముతో పరస్పరము కౌగలించుకొనుచు తమ ప్రయాణములను కొనసాగించుచుండిరి. ఇంకనూ శ్రీరామునకు ప్రీతిపాత్రులైన వణిప్రముఖులు అట్లే పురజనులు మొదలగు వారు అందరును మహానందముతో శ్రీరాముని దర్శించుటకై బయలుదేరిరి. మణులను సానబెట్టువారును, పనితనము గల కుమ్మరివారును, నూలువడికి బట్టలు నేయువారును, ఆయుధములను సిద్ధపరచి జీవించువారును, నెమలి ఈకలతో గొడుగులను విసనకర్రలను నిర్మించువారును, రంపములతో చందనపు చెక్కలను కోయువారును, మణులకును ముత్యములకును రంధ్రములను చేసెడివారును, గోడలను వేదికలను అలంకరించువారును, ఏనుగుదంతములతో వేర్వేరు వస్తువులను నిర్మించువారును, సున్నపు పని చేయువారును, సుగంధ వస్తువులను సిద్ధపరచి వాటిని అమ్ముకుని జీవించుడువారును, ప్రసిద్ధులైన బంగారపు పనివారును, కంబళ్లను శుభ్రపరచువారును, వేడినీళ్లతో అభ్యంగ స్నానములు చేయించువారును, వైద్యులును, సుగంధ ధూపములను వేయువారును, మధువులను విక్రయించువారును, చాకలివారును, కుట్టుపనులు చేయువారును, గ్రామములను గోశాలలను రక్షించువారును, నటీ నటులును, జాలరులును ఈ యాత్రలో పాల్గొనిరి. ఇంకను నిశ్చల మనస్కులును, సదాచారులును, వేదవిధులును అయిన వేల కొలది బ్రాహ్మణులు ఎద్దుల బండ్లనెక్కి భరతుని అనుగమించిరి. ఆ విధముగా అయోధ్యానగరమంతయూ కదలెను. వీరు అందరును శుభ్రమైన వస్త్రములను ధరించి ఎర్రని అంగరాగములను పూసుకొని చక్కగా అలంకరించుకొని ఉండిరి. వీరు వేర్వేరు వాహనములపై తిన్నగా భరతుని అనుసరించిరి. మిగుల సోదర ప్రేమ గలవాడును కైకేయి సుతుడును అయిన భరతుడు అన్నయ్యగు శ్రీరాముని తీసుకొని వచ్చుటకై వెళ్ళుచుండగా సైనికులు మిగుల సంతోషముతో ఆయనను అనుగమించిరి. ఆ సైనికులు రథములపై, బండ్లపై, గుర్రములపై, ఏనుగులపై చాలా దూరము ప్రయాణము చేసి శృంగబేరపుర సమీపమున గల గంగాతీరమునకు చేరిరి. ఆ పురమును శ్రీరాముని మిత్రుడైన గుహుడు తన వారితో గూడి ఎవరి వలనను ఎట్టి ప్రమాదము లేకుండా జాగరూకుడై పరిపాలించుచు అందు నివసించుచుండెను. భరతుని అనుగమించుచు పయనించుచున్న ఆ సేన చక్రవాకములు గుంపులు గట్టియున్న ఆ గంగాతీరమునకు చేరి అచట నిలిచెను. పవిత్ర జలములతో గూడిన గంగానదిని జూచి తన సేన మిగిలి డస్సియుండుటను గమనించి వాక్యచతురుడైన భరతుడు తన మంత్రులందరితో ఇట్లు పలికెను. మీ ఇష్టానుసారము ఈ ప్రదేశములలో మన సైన్యములను నిలిపియుంచుడు. ప్రస్తుతము విశ్రాంతి తీసుకొందుము. రేపు గంగానదిని దాటుదము. స్వర్గస్థుడైన దశరథ మహారాజునకు పుణ్యలోకములు ప్రాప్తించుటకై
గంగాజలములలోనికి దిగి జలతర్పణములను విడువగోరుచున్నాను. భరతుడు ఈ విధముగా పలికిన పిమ్మట మంత్రులు అందరును తథాస్తు అని పలికి ఆయన ఆజ్ఞను తలదాల్చిరి. సైన్యములను అన్నింటినీ వారి వారి ఇష్టానుసారము వేర్వేరు ప్రదేశములలో నిలిపిరి. అంతట భరతుడు గుడారములు వేయుటకు సంబంధించిన పరికరములు గల ఆ సేనను మహానది అయిన గంగాతీరమున విడిది చేయించి మహాత్ముడైన శ్రీరాముని తీసుకొని వచ్చు ఉపాయములను గూర్చి ఆలోచించుచూ అచట వసించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 83వ సర్గము సమాప్తము.